నీ కమిషన్ల సంగతి, మీ దోపిడీ సంగతి నేను చెప్తలేను, మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా. కోట్ల కొద్ది ఎట్లా దోసుకుంటున్నారో నీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి, కోట్లాది రూపాయల దోపిడీ సంగతి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు. మీ గవర్నమెంట్లో కమిషన్లు ఎట్లా తింటున్నారో, కోట్ల కొద్ది ఎట్లా కొల్లగొడుతున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ గురించి మేము కాదు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా నిన్నగాక మొన్న, నీ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు చెప్తే నీ మంత్రులు వినరు, నీ వేం నరేందర్ రెడ్డి ఇంటలేడు, నీ వేం నరేందర్ రెడ్డి సంగతి, నీ బట్టి సంగతి, మీ పొంగులేటి సంగతి, నీ సంగతి మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిండు కదా నీ సంగతి. నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అంతకుముందు దానం నాగేందర్ కూడా చెప్పిండు మీ సంగతి. అవి మీకు వినబడతలేవు, నీకు కనబడతలేవు వాళ్ళు మాట్లాడినాయి. గొంతు పెద్దగా చేయగానే కేసీఆర్నో బీఆర్ఎస్నో తిడితే అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావా? ప్రజలు నీకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు. నువ్వు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చేయలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నా మీద. మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా, మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టుబెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు?